వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. శ్రీకృష్ణాష్టమి అంటే ఈ రోజున ఎలాంటి వస్తువులు దానం చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక ఆ కృష్ణ భగవానుని భక్తులైతే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక శ్రీకృష్ణాష్టమి ఈరోజు మనం అందరం కూడా ఆ కృష్ణ భగవాన్ని ఎంతోమంది భక్తి శ్రద్ధలతో కూడా పూజిస్తూ ఉంటారు. ఇప్పటికే కృష్ణుడికి మందిరాల్లో కూడా అనేకమైనటువంటి మందిరాల్లో కొంత సంబరాలు అయితే దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేసి చాలా ఘనంగా ఈ వేడుకలు అయితే జరుపుకుంటూ ఉన్నారు. ఇక ఇళ్లలో కూడా చాలా మంది శ్రీకృష్ణుని జన్మాష్టమికి సంబంధించి కూడా వేడుకలకు జరుపుకుంటూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది కృష్ణాష్టమి రోజు కృష్ణుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. అలా కలగాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. అవేంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్నదానం చేయడం లేదా ఆహారాన్ని ఇవ్వడం మంచి పనిగా కూడా చెప్పుకోవచ్చు. అంటే కృష్ణాష్టమి రోజున ఆకలితో ఉన్న వారికి అలాగే పేదవారికి ఆహారం అందించడం అనేది ఏదైతే ఉందో మంచి పని అనేసి కూడా చెబుతూ ఉన్నారు. మంచి జరుగుతుంది అనేది కూడా చెబుతూ ఉన్నారు. ఇలా చేస్తే ఇంట్లో మనకు ఆహారం కొరత ఉండదు. అదేవిధంగా కుటుంబంలో ఉండేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో, కొంత దుఃఖాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి జీవితంలో మనం సంతోషంగా ఉంటామనేసి కూడా చెప్తూ ఉన్నారు పండితులు. అలాగే కన్నయ్యకు వెన్న అంటే ఇష్టం కాబట్టి ఈ రోజున వెన్నదానం చేయడం వల్ల కూడా శుక్ర దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయట. అంతేకాకుండా కుటుంబంలో శాంతి సంతోషాలు కూడా ఉంటాయనేసి కూడా చెబుతూ ఉన్నారు. దీంతో పాటుగా సంపద కూడా మనకు పెరుగుతుంది అనేసి కూడా పండితులు చెప్తూ ఉన్నారు. అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పేదలకు నిరుపేదలకు బట్టలు దానం చేయడం వల్ల కూడా పవిత్రమైనదిగా కూడా చెబుతూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల కూడా వ్యక్తి యొక్క దుఃఖం ఏదైతే ఉంటాయో, బాధలు ఏవైతే ఉంటాయో, పేదరికం ఏదైతే ఉంటాయో వాటిని కూడా ఉపశమనం పొందుతారనేసి కూడా చెప్తూ ఉన్నారు. దీనితో పాటుగా కృష్ణుడు ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయట. అంటే కృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున నెమలి ఈకలను దానం చేయడం వల్ల కూడా మనకు సంతోషం కలుగుతుంది అనేసి కూడా చెప్తున్నారు. నెమలి ఈకలు దానం చేయడం వల్ల దాని నుంచి కూడా మనకు ఎంతో పెండింగ్లో ఏవైనా పనులు ఉంటే కూడా అవన్నీ కూడా పూర్తి అవుతాయంట. అంతేకాకుండా వృత్తి వ్యాపారాలు కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పురోగతి లభిస్తుంది అనేసి కూడా చెప్తున్నారు. జన్మాష్టమి రోజున మురళి అంటే వేణుగానం అంటే ఫ్లూట్ ఏదైతే ఉంటుందో దాన్ని దానం చేయడం వల్ల కూడా మనకి చాలా పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు. మంచి జరుగుతుంది, ప్రయోజనకరంగా ఉంటాయి అనేసి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మీరు చెక్క వేణువును దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఐశ్వర్యం కూడా కలుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. కాబట్టి కృష్ణాష్టమి రోజున ఏ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కనుక ఆ కృష్ణ భగవానుని భక్తులైతే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.